Hello people, welcome back to the channel. Very good morning. You guys are back. కంచి నుంచి ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. సో నేను మీకు చెప్పినట్టు నెక్స్ట్ డెస్టినేషన్ వచ్చేసి రామేశ్వరం చెప్పాను కదా. రామేశ్వరం వెళ్తున్నాం. బట్ ఆన్ ది వేలో రంగనాథ స్వామి టెంపుల్ కవర్ చేద్దాం అనుకుంటున్నాం. ఏంటి అది ప్లేస్ పేరు? శ్రీరంగం. అది మధ్యాహ్నం 2:30 కల్లా ఓపెన్ చేస్తున్న టెంపుల్. సో అది చూసుకొని నైట్కి రామేశ్వరం వెళ్తాం కదా. మధ్యలో డివైడ్ అదే మీరు పడుకున్నారు కానీ మీరు పడుకున్నంతసేపు రోడ్ చాలా బాగుందిరా. మీరు దరిద్రంగా ఉంది. మళ్ళీ పడుకున్నారు వాళ్ళు కూడా. మళ్ళీ శ్రీరంగం వచ్చి లేపుతాను, అందుకే పడుకున్నాం. మనకు వచ్చిన టోల్ గేట్స్ వెంటనే లేవురా ఇక్కడ. తమిళనాడు వచ్చాక ఇది 4th వన్ నాకు టోల్ గేట్ వచ్చింది. నీకు ఫ్రీ కాబట్టి తెలియట్లేదు కానీ కడుతున్నాం మనం. ఫ్రీ అట్రా, ఫ్రీ 3,000 కట్టాను ఇయర్లీ పాస్. చచ్చిపోతున్నాడు అరే మనకి. మొత్తానికి టైం అరౌండ్ 3 అయింది. ఇప్పుడే వచ్చాం శ్రీరంగం. అక్కడ ఎన్ని గంటలకు స్టార్ట్ అయ్యారా? 10 ఓకే. అక్కడ 10 o'clock స్టార్ట్ అయ్యాము. సో టెంపుల్ కూడా ఇప్పుడే ఓపెనింగ్ అంట. అక్కడ 10కి స్టార్ట్ అయితే ఇక్కడికి వచ్చేపాటికి 3 అయింది. ప్రాపర్గా 3 అయింది. సో ఇక్కడ నుంచి మరి దర్శనం ఎంతసేపు పడుతుందో ఏం తెలియదు. ఇక్కడ నేను రావడం అయితే ఇక్కడికి ఫస్ట్ టైం. చూడాలి. ఇది టెంపుల్ ఎంట్రన్స్, నార్త్ టవర్. నేను దర్శనంకి వెళ్ళి బయటకు వచ్చి చూసిన తర్వాత అసలు వాట్ ఈస్ వాట్ అన్నీ చెప్తా. చాలా పాత టెంపుల్. అసలు మెయిన్ ఎంట్రన్స్ ఇదా కాదా? ఫ్రీ దర్శనం అది. యాక్చువల్గా మేము ఎంటర్ అయింది, అరే ఏ గేట్ మనం ఎంటర్ అయింది? నార్త్ గేట్ ఎంటర్ అయ్యాం. మెయిన్ టెంపుల్ సౌత్ గేట్ దగ్గర ఉంటుందంట. ఇదేంటో కోటలో చాలా చాలా పెద్దది ఉంది. ఇప్పుడు టైం అయితే అరౌండ్ 3:30 అవుతుంది. మరి 5 o'clockకి టెంపుల్ క్లోజ్ అంట. మరి మాకు దర్శనం అవుతుందో అవ్వదో చూడాలి. అది మ్యాటర్. శైలేష్ దర్శనం అవుద్దంటావు మనకి ఇవాళ? అవుతుంది. ఆరెంజ్ షర్ట్, ఆరెంజ్ బొట్టు. మహాభక్తుల్లాగా ఉన్నారా? భక్తులమే కదరా మనం. వాళ్ళిద్దరు ఏంటి మరి? భక్తులు. టెంపుల్ లంపలేసు. అది మ్యాటర్. టెంపుల్ అయితే చాలా బాగుంది. టెంపుల్ ఇంకా చూడలేదు. ఇంకా ఎంటర్ అయ్యాం ఇప్పుడే. ఇంకా జస్ట్ ఇప్పుడే ఎంటర్ అయ్యాం. చాలా బాగుంది. దీనికి ఎన్ని గోపురాలు? 20 గోపురాలు. యాక్చువల్గా ఫస్ట్ టైం అసలు ఇంత పెద్ద టెంపుల్ ఇక్కడ ఉందని కూడా తెలియదు. మేము టెంపుల్లోకి వెళ్ళి అసలు వెళ్తున్న కూడా తెలుస్తుంది కదా వాట్ ఈస్ వాట్ అని చెప్పి అప్పుడు చూస్తాను. యాక్చువల్గా ఫోన్స్ ఎలా ఉందో లేదో తెలీదు. ఇఫ్ ఎలా లేదు అంటే ఐఎమ్ నాట్ సపోజ్ టు డూ కదా, రికార్డ్ చేయను. ఎలా ఉన్నంత వరకు రికార్డ్ చేసి మీకు చూపిస్తాను. ఓకే, లేకపోతే ఇటు చేస్తా. నేను దొరికిపోయినా పర్లేదు, నీకు ఇచ్చేస్తాను ఫోన్. యాక్చువల్గా ఇది పైనుంచి టెంపుల్ వ్యూ అసలు ఏం కనిపించట్లేదు. యాక్చువల్గా ఈ టెంపుల్ ఎక్స్ప్లోర్ చేయాలి అంటే 1 full day సరిపోదు. చాలా 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 టైం పడుతుంది. మేము పర్ హెడ్ 500 ఇచ్చి దర్శనం చేసుకుంటేనే మాకు ఆల్మోస్ట్ 2 hours పట్టింది. ఈ టెంపుల్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి, మొత్తం చూడాలి అంటే ఇట్ టేక్స్ లాట్స్ ఆఫ్ టైం. ఒక ఫుల్ డే ఉంటే కన్నా నేను విన్నాను, మరి నిజం కాదో తెలియదు. టెంపుల్ ఇస్ అరౌండ్ 140 acres ఉందంట. చాలా చాలా పెద్ద టెంపుల్. మేము తీసుకున్న గేట్ నుంచి ఇక్కడికి రావడానికి ఆల్మోస్ట్ 15 minutes పట్టింది జస్ట్ ఫర్ ఎ వాక్. ఇప్పుడు సో
టైమ్ ఈజ్ అరౌండ్ 5 అవుతుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి రామేశ్వరం వెళ్ళిపోతున్నాం. రామేశ్వరం వెళ్ళి అక్కడ రూమ్ చెక్ ఇన్ అయ్యి రేపు ఎర్లీ మార్నింగ్ దర్శనానికి ప్లాన్ చేసుకుంటున్నాం. సో అక్కడ ధనుష్కోడి కూడా ఉంది ఎక్స్ప్లోర్ చేయడానికి. సో ఇప్పుడు స్టార్ట్ అయితే వెళ్ళేప్పటికీ అరౌండ్ ఒక 10 అలా అవుతుంది నైట్. ఇప్పుడైతే బ్యూటిఫుల్ సన్సెట్ ఉంది, చాలా బ్యూటిఫుల్ సన్సెట్ ఉంది, చాలా ప్లెజెంట్గా నీట్గా. ఇంకా ఫుడ్ కూడా తినలేదు బై ద వే. ఇక్కడ అన్నదానం ఏదో అవుతుంది, అయితే తింటాం. లేదు అంటే కనుక ఏదైనా లైట్గా స్నాక్స్ ఏమి తినేసి డైరెక్ట్గా నైట్ డిన్నర్ ఇంకా. అలసిపోయిన జీవులు, అదో ఆ జీవులు అలసిపోయారు పాపం. కార్ దగ్గర నడ్డానికి ఎంతసేపు పడుతుంది మాకు. యాక్చువల్లీ దారి తప్పాం, వేరే విషయం అనుకో. చాలా కష్టం. బుర్ర తెలివితేటలు వాడి అస్సలు అన్నోన్ ప్లేసెస్లో బుర్ర అస్సలు వాడకూడదు. మనం బుర్ర వాడినప్పుడే అనర్థాలు జరిగిపోతాయి. మేము 5కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం. 5కి స్టార్ట్ అయ్యి 9:30కి రామేశ్వరం వెళ్ళిపోదాం అనుకున్నాం. బట్ 6 అయిపోయింది. ఇక్కడే ఏ టైం అవుతుందో తెలియదు. మళ్ళీ రామేశ్వరం వెళ్ళి అక్కడ రూమ్ ఎత్తుక్కోవాలి. రేపు ఎర్లీ మార్నింగ్ ఏంటది స్ఫటిక దర్శనం చేసుకుందాం అంటున్నారు. సో అది చాలా పెద్ద ప్రాసెస్ కాబట్టి దానికి ప్రిపేర్డ్గా రెస్ట్ తీసుకోవాలి. కొంచెం హెక్టిక్ అయిపోతుంది కానీ తప్పదు. సడన్గా వచ్చినప్పుడు ఇంకేం చేయలేము. బట్ చూడాలి ఏం జరుగుతుందో. రామేశ్వరం నుంచి మళ్ళీ మధురై ఇంకేదో అంటున్నారు. మా వాడు పాండిచ్చేరి వెళ్దాం అంటున్నాడు. పాండిచ్చేరి ఇగో ఈడు కూడా. ఏంటి నా గురించి ఏం చెప్పు? నువ్వు పాండిచ్చేరి వెళ్దాం అంటున్నావు కదా. నేను అనలేదు, నాకు సంబంధం లేదు, నన్ను తీసే ఇలా కొందామా? కావదు పద. టైం అరౌండ్ 12 అవుతుంది. మాకు రూమ్ దొరకలేదు. కార్లో తిరుగుతున్నాం. అందరినీ రూమ్ కెడుకుమా కొన్నిసరికి అయిపోతుంది. కనీసం ఏమన్నాడు? కిరుక్కుమా అన్నాడు. ఆడు కూడా అదే అన్నాడా? ఇక్కడ కార్లో పడుకునే ఆప్షన్ కూడా లేదు. సీజన్ అంట, జనాలు భయంకరంగా ఉన్నారు. ఏటో ఏం జరుగుతుందో ఈ రాత్రి, ఎలా తెల్లారుతుందో ఏటో. అంతా దైవాధీనం. దేవుడికి వదిలేసాం భారం, దేవుడి మీదే భారం వేసాం. తర్వాత ఏంటి పరిస్థితి? దైవ సేతు సుల్లుందా. యాక్చువల్గా ఇదే అగ్నితీర్థం అంటారు. ఇక్కడ స్నానం చేసి దీని ఎదురుగుండా 22 కుండు అంటే నుయ్యలు ఉంటాయి. అక్కడికి వెళ్ళి చేసి అప్పుడు మళ్ళీ రెడీ అయ్యి అప్పుడు దర్శనానికి వెళ్ళాలి. సో ఓ మై గాడ్, అసలు ఇక్కడ పరిస్థితి ఏందో ఏం అర్థం కావట్లేదు. రకరకాలుగా ఉంది. ఎర్లీ మార్నింగ్ టైం అరౌండ్ 4:30 అవుతుంది. మాకు స్లీప్ కూడా లేదు, డైరెక్ట్గా వచ్చాము. ఇది మెయిన్ అగ్నితీర్థం. మునగండి ఇదే చేసిన పాపాలు ప్రాయశ్చిత్తం చేసుకోండి. ఎర్లీ మార్నింగ్ 3కి మేము స్టార్ట్ అయితే అంతా జరిగి దర్శనం అయిపోయి బయటకు వచ్చేపాటికి టైం 7:30 అయింది. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ చూసారా, చాలా పాతది. కెమెరాలు ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ బయట మాత్రం చాలా బాగుంది చూడడానికి.
నాకు ఏం తీసుకోలో క్లారిటీ కూడా లేదు, కానీ అన్నీ చూస్తున్నారు. అది ఏం కావాలరా మీకు? మరి ఎందుకు చూస్తున్నారు? శైలేష్ గవ్వలు కొనుక్కుంటావా? ఇది ఇక్కడ సీన్ అగ్నితీర్థం దగ్గర ఇలా ఉంది. ఈ బీచ్లో అలలు లేవు, అందరూ చక్కగా స్నానం చేస్తున్నారు. మార్నింగ్ చాలా బాగుంది. ఇప్పుడు ఈ వీడియో ఎక్కడి నుంచి షూట్ చేస్తున్నానంటే బేసిక్గా రామేశ్వరం కంక్లూజన్ ఇస్తాం. నిన్న నైట్ ఏం జరిగిందంటే మేము ఇక్కడికి వచ్చేపాటికి అరౌండ్ ఒక 11 అయింది. 11 అయితే 1 దాకా రూమ్స్ సర్చ్ చేస్తూనే ఉన్నాం. మంచి అంటే స్టార్ హోటల్స్ ఉంటాయి కదా, అవి నాట్ మోర్ దెన్ 7,000 నుంచి ఉండవు. అవి ఈచ్ 30,000 to 40,000 చెప్తున్నారు. అది కూడా ఒక రూమ్ ఇస్తారంట, నలుగురిని అడ్జస్ట్ అవ్వమంటున్నారు. అది ఎంతవరకు సమంజసమో నాకు అర్థం కాలేదు. సో మేమేం చేసామంటే వీ స్లెప్ట్ ఇన్ ద కార్లోనే పడుకున్నాం. ఇక్కడ నియర్ బై ఈ అగ్ని తీర్థం ఏదైతే ఉందో నైట్ ట్రాఫిక్ ఏం లేదు. లొకేషన్ ఇక్కడ పెట్టుకొని వస్తుంటే ఇక్కడ ఓన్లీ పార్కింగ్ దొరికింది. ఓన్లీ ఫర్ పార్కింగ్ వాళ్ళు ఛార్జ్ చేసిన అమౌంట్ 600, ఓన్లీ కార్ పార్కింగ్. కార్ సేఫ్గా ఉండడం ఇంపార్టెంట్ కాబట్టి మేమేం చేసామంటే ఇక్కడ కార్ పార్క్ చేసుకొని మార్నింగ్ 3:30కి ప్రాపర్గా 3:30కి స్టార్ట్ అయ్యి అక్కడ అగ్నితీర్థంలో ఆ స్నానం ఏదైతే ఉంటుందో అది చేసి మళ్ళీ పర్ హెడ్ 250 ఇచ్చి 22 వెల్స్ ఉంటాయి అన్నమాట. ఆ 22 వెల్స్లో మామూలుగా ఇలా జల్లుతున్నారు. అలా కాకుండా మేమేం చేసామంటే ఎక్స్ట్రా అమౌంట్ ఇవ్వడం వల్ల ఆయన ఒక్కొక్కరికి ఒక్కొక్క బకెట్ పోసి ఇదంతా చేసి అయిన తర్వాత అక్కడ చేంజింగ్ రూమ్స్ ఉన్నాయి. మేమేం చేసామంటే ఈ జనంలో అయ్యే పని కాదు, మళ్ళీ బ్యాక్ రాలేము అని చెప్పి మాకు రూమ్స్ కూడా లేవు కాబట్టి ఒక బ్యాగ్లో ఎవరెవరైతే ఏమైతే కావాలో అవన్నీ మేము అంటే క్యారీ చేసుకొని, దర్శనం కూడా విత్ బ్యాగే అయింది యాక్చువల్గా చెప్పాలంటే. అది చేసుకొని డైరెక్ట్గా దర్శనంకి వెళ్ళిపోయాం. దర్శనం ఆల్మోస్ట్ దర్శనం చాలా బాగుంది, చాలా బాగుంది. ఇంత దూరం వచ్చి ఇంత కష్టపడినందుకు వర్త్ ఇట్ అనమాట. చాలా బాగుంది దర్శనం. అది అంటే స్పెషల్ దర్శనం పర్ హెడ్ 200 ఎంతో ఛార్జ్ చేశారు. 2 hours పట్టింది ఓన్లీ దర్శనానికి. సో అరౌండ్ 3:30కి మేము ప్రాసెస్ అంతా స్టార్ట్ చేస్తే దర్శనం అయ్యి మళ్ళీ పార్కింగ్కి రీచ్ అయ్యేపాటికి ఇప్పుడు టైం అరౌండ్ 8 అవుతుంది. 8 దగ్గరలో ఇంకా ఫుడ్ కూడా లేదు. నైట్ మేము వచ్చేపాటికి ఇక్కడ ఫుడ్ ఏమీ లేదు, మొత్తం క్లోజ్ అయిపోయి. ఇంకా ఆకలేక ఇక్కడ నియర్ బై ఇడ్లీ, అది మన ఆంధ్ర సైడ్ అయితే మా టైప్ ఇడ్లీ మనం తినాం, కొంచెం దోశ పిండి టైప్ ఇడ్లీ ఏదో వేసి పెట్టారు. అది 1 సింగిల్ ఇడ్లీ, స్మాల్ 1 సింగిల్ ఇడ్లీ 15 రూపీస్ అంట. మరి ఏం చేస్తాం, ఒక 2 ఇడ్లీ తినేసి ఫస్ట్ అయితే కార్ దగ్గరికి వచ్చాం. సో రామేశ్వరం పరిస్థితి అయితే ఇది ప్రస్తుతానికి. జనాలు అయితే ఇసుకేస్తే రాలనంత జనాలు, చాలా అంటే చాలా జనాలు. ఎంతమంది ఉన్నారు మరి, హాలిడేస్ వల్ల లేకపోతే ఏంటో తెలీదు. ఆయన ఏమంటున్నాడంటే Jan 15th వరకు ఇదే పరిస్థితి అంట ఇక్కడ, అంత రష్ ఉంది. ఇప్పుడు రామేశ్వరం నుంచి వెళ్ళిపోయే ముందు ధనుష్కోడి అని చెప్పేసి ఇక్కడ ఒక ప్లేస్ ఉంది, ఆ ప్లేస్కి వెళ్తాం. ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడ నుంచి స్ట్రైట్ అవే వీఆర్ హెడింగ్ టువర్డ్స్ మధురై. ఎందుకంటే ఇక నియర్ బై రూమ్ తీసుకొని రెస్ట్ తీసుకుందాం అన్నా కూడా మాకు ఆప్షన్ లేదు కాబట్టి మధురై వెళ్ళిపోతున్నాం. మధురై వెళ్ళి అక్కడ రూమ్ ఏదైనా మంచి రూమ్ తీసుకొని ఎందుకంటే రెస్ట్ లేదు, ప్రాపర్ స్లీప్ కావాలి కాబట్టి మధురై వెళ్ళిపోయి మధురైలో ఈవినింగ్ కానీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వెళ్తే దర్శనం చేసుకొని ఇంకా అంటే రెస్ట్ తీసేసుకుంటాం. లేదు అంటే రూమ్ చెక్ ఇన్ అయ్యి రెస్ట్ తీసుకొని మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి ఈవినింగ్ దర్శనానికి వెళ్ళడానికి ట్రై చేస్తాం. ఎలా అయితే అలాగా. అది రామేశ్వరం కంక్లూజన్ అయితే అది అలా జరిగిందనమాట. మేము అక్కడ ఫోన్ టెంపుల్లోకి అలౌ చేస్తున్నారు, బట్ ఐఎమ్ నాట్ సపోజ్ టు షూట్ కదా, కాబట్టి అక్కడ ఏం సరిగ్గా షూట్ చేయలేదు. బయట అవుట్ ఆఫ్ ద టెంపుల్ ప్రెమిసెస్లో మాత్రమే కొంచెం తీసాను, అవి నేను ఆల్రెడీ యాడ్ చేశాను వీడియోలో. సో అదర్ దెన్ దట్ ఇంకేం చేయలేదు. ఆ జనాల్లో ఫోన్ తీసే ఆప్షన్ కూడా లేదు, ఫోన్ నా పాకెట్లోనే ఉంది. వాటర్ అంతా పడి ఏం చేసినా కానీ వాటర్ ప్రూఫ్ కాబట్టి ఏం అవ్వాల. ప్రస్తుతానికి అయితే యాజ్ ఆఫ్ నౌ ఇది అప్డేట్. సో నెక్స్ట్ ఇంకా డైరెక్ట్గా మధురై. ఇంకా దారిలో బాగా స్టెయిన్ అయిపోయాం కాబట్టి. ఇంకోటి ఏంటంటే నేను నైట్ కూడా పెద్దగా ఏం షూట్ చేయలేదు కార్లో వైల్ వీఆర్ డ్రైవింగ్, ఎందుకంటే ఆల్రెడీ బాగా స్టెయిన్ అయిపోయి ఉన్నాం. డెస్టినేషన్ రీచ్ అయిపోవాలి, సేఫ్గా రీచ్ అవ్వాలి అన్న ఇంటెన్షన్తో ఏం షూట్ చేయలేదన్నమాట. ఫ్రీగా అంతా ప్రాపర్గా బాగున్నప్పుడే షూట్ చేయడం కరెక్ట్ అని ఇంకేం చేయలేదు.
సో ఇప్పుడు వీలైతే షూట్ చేస్తాను, లేకపోతే డైరెక్ట్లీ విల్ సీన్ ద మదురై. ఇప్పుడు ఈ వీడియోకి ఫర్దర్గా ధనుష్కోటి వెళ్ళి అక్కడ క్లిప్స్ యాడ్ చేస్తాను. తీసుకొచ్చింది అది ఎట్లా బాబు అంత ఉంది అది. ధనుష్కోటికి వెళ్ళేది క్లైమేట్ మాత్రం అసలు వేరే లెవెల్లో సూపర్ అంటే సూపర్. ఇటు సముద్రం ఇటు సముద్రం మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ హెవెన్ అంతే. చేపలు పడుతుంది అక్కడ. అలాగే ఇటు సైడ్ కూడా సీ. నీళ్ళు ఎక్కువ ఉండటం ఇప్పుడు టైం అరౌండ్ 2 అయింది. 2 అయింది. మదురై వచ్చాం. అన్నీ ఉన్నాయి కానీ రూమ్స్ లేవు. చూడాలి. అదే బ్యూటీ. సిటీ అయితే చాలా బాగుంది. ముందు ఎక్కడైనా మంచి రూమ్స్ దొరికితే చెక్ ఇన్ అయ్యి పడుకోవాలి. అప్పుడు దర్శనం కోసం ఆలోచిస్తాం. ఆల్రెడీ మా వాళ్ళ పాపం వాలిపోయారు. అలసిపోయిన బతుకులు. అసలు మా పరిస్థితి ఎలా ఉందంటే ఇక్కడికి 2కి అంతా వచ్చాము. హ్యాపీగా రూమ్ తీసుకొని రిలాక్స్ అయ్యి అట్లీస్ట్ కాసేపైనా పడుకొని దర్శనంకి వెళ్దాం అనుకున్నాం మదురై. బట్ లాంగ్ వీకెండ్ అంట, అందుకని చెప్పి మొత్తం అన్నీ ఫుల్. తిరిగి 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 తిరిగేపాటికి ఎంతసేపు దొరికిందా వాడి ఫోను. ఆఖరికి ఇలాగ అయిపోయింది నా పరిస్థితి. ఆటోలో కూర్చొని ప్లేస్ కూడా ఇవ్వట్లేదు. ఇలే కల్ప్రిట్స్. యాక్చువల్గా ఈ సందుల్లోంచి కార్ వేసుకుని వెళ్ళడం చాలా పెద్ద టాస్క్ కాబట్టి ఆటో బుక్ చేసుకుని వెళ్ళిపోతున్నాము. మరి ఇప్పుడు వెళ్తున్నాం. మరి స్లీప్ లేదు, ఏం లేదు. దర్శనం అయ్యేపాటికి ఏ టైం అవుతుందో కూడా తెలీదు. ఏంటో వీడు చూడండి తమిళ్లో ట్రాన్స్లేట్ ఏంటో అది. తమిళ్ నేర్చుకుంటున్న శైలేష్. ఎంత
మొత్తానికి మదురై కూడా సక్సెస్ఫుల్గా కంప్లీటెడ్. ఇక్కడే ఉన్నాం. ఏడు కావాలి. మా వాళ్ళు ఏదో షాపింగ్ చేసుకుంటున్నారు, అది కంప్లీట్ చేసుకుంటే ఇక్కడ కొత్తు పొరోటా విత్ మటన్. తింటారంట. ట్రై చేద్దాం. సక్సెస్ఫుల్గా అయిపోయింది దర్శనం. మదురై ఇవాళతో డివోషనల్ ట్రిప్ బెస్ట్ దర్శనం. బెస్ట్ మోస్ట్ ఎక్సైటెడ్ దర్శనం. అసలు అన్నీ చక్కగా బాగా జరిగిపోయాయి. ఇంకా ఇంతకుమించి ఎక్కువ పుష్ చేయలేం. డివోషనల్ సైడ్ అయితే ఇక్కడితో క్లోజ్. ఇంకా మోస్ట్లీ టువర్డ్స్ వైజాగ్ వెళ్ళిపోతాము, ఇంటికి వెళ్ళిపోతాం మోస్ట్లీ. ఏదైనా ప్లాన్ ఉంటే మధ్యలో చూసుకొని ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. ప్రస్తుతానికైతే మోస్ట్లీ ట్రిప్ ఇస్ కంప్లీట్. రేట్రా పాండి చూద్దాం. పాండి వండర్ఫుల్ కొత్తు పొరోటా, ఫేమస్ మదురై. ఫైనల్గా డేని ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో చాలా చాలా హెక్టిక్ అయిపోయింది అసలు అంతా. ఈ వాటికి ఫస్ట్ డే అంటే కంచి రీచ్ అయిన తర్వాత అక్కడ రెస్ట్ తీసుకొని ప్రాపర్గా పడుకున్నాం. మళ్ళీ టోటల్ ట్రిప్కి ఇవాళే పడుకోబోతున్నాం. అది కూడా రూమ్స్ చాలా ఎత్తుకున్నాం, ఎక్కడ దొరకలేదు. ఇక్కడ ఏదో ఒక యావరేజ్ రూమ్ దొరికింది, పడుకోవడానికి పర్లే, బాగుంది, చాలా నీట్గా ఉంది. సో నేను శైలేష్ ఒక రూమ్ అండ్ పొడ్డి సత్య ఒక రూమ్. ఇవాళకి పడుకుని పోయి మార్నింగ్ లేచి 2 ప్లాన్స్ ఉన్నాయి. వయా తిరుపతి టు వైజాగ్ ఆర్ వయా పాండిచ్చేరి టు వైజాగ్. ఈ రెండిట్లో ఏం జరుగుతుంది అనేది మాకు తెలీదు. పొద్దున్న ఎప్పుడు లేస్తే అప్పుడు డిసైడ్ అవుతాం. విల్ గో బ్యాక్ టు వైజాగ్ అంతే. సో ఈ వీడియో అందరితో క్లోజ్ చేస్తున్నాను. సైనింగ్ ఆఫ్. బాయ్.